పాలిటిక్స్ కి దూరంగా ఉండే పార్టీ, ఒక భిన్నమైన వైఖరితో సాగే పార్టీ. ప్రచారం విషయంలో చూస్తే ఆ పార్టీ తీరే వేరుగా ఉంటుంది. అవతల ప్రత్యర్థి టీడీపీ అయితే పబ్లిసిటీ విషయంలో చాలా స్పీడ్ గా ఉంటుంది. పైగా వ్యూహాలు ఎత్తుగడలతో టీడీపీని మించిన వారు ఉండరు. అలాంటి పార్టీతో వైసీపీ ఎప్పుడు పోటీ పడలేని స్థితిలోనే ఉంటుంది. అలాంటి వైసీపీ మావిగన్ అనే ఒకే ఒక స్టెప్ తో ఏకంగా 100 కోట్ల రూపాయల విలువ చేసే పబ్లిసిటీని ఫ్రీగా కొట్టేసిందా అన్న చర్చ అయితే సాగుతుంది. మావిగన్ అన్నది వైసీపీ కాకలతీయంగా అన్నది లేదుగా మనసులో ఉంచుకొని సరైన సమయంలో వదిలిన పంచ అన్న లేక టీడీపీ కూటమి అమరావతి రాజధాని అన్న బలమైన స్లోగన్ ని ఎంతో కొంత అడ్డుకునేందుకు వేసిన పాచిక అన్నది తెలియదు. కానీ మావిగన్ మాత్రం జగన్ నోట వెంటనే రాగానే సోషల్ మీడియా మొత్తం షేక్ అయింది. అంతేకాదు ఏపీ రాజకీయం అంతా మొదట షాక్ అయింది. ఆ మీదట హీట్ ఎక్కిపోయింది. ఇక మావిగన్ అన్నది ట్రెండింగ్ లో ఉంటూ ట్రోలింగ్ కా బాప్ అనిపించుకుంది. ఇది నెగిటివ్ ప్రచారమా లేక పాజిటివ్ ప్రచారమా అన్నది పక్కన పెడితే వైసీపీని ఎక్కడికో తీసుకెళ్లి పెట్టింది అన్నది మాత్రం వాస్తవం అని అంతా అంటున్నారు. వైసీపీ అధినేత 2017లో నిర్వహించిన భారీ పాదయాత్ర సమయంలో వైసీపీకి వచ్చిన హైప్ పొలిటికల్ గా హైలైట్ అయిన తీరు అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అంతటి పొలిటికల్ వైబ్రేషన్ అయితే వైసీపీకి ఎక్కడా రాలేదు. అధికారంలో ఉన్నప్పుడు కానీ గడిచిన 2 ఏళ్ల విపక్ష పాత్రలో కానీ వైసీపీ డిఫెన్స్ మూడ్ లో ఉంటుంది. చాలా సార్లు సైలెంట్ మోడ్ నే నమ్ముకుంది. ఇక అనేక సార్లు కార్నర్ అవుతూ వస్తుంది. కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నాటి హైప్ ను వైసీపీకి క్రియేట్ అయ్యింది అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మావిగన్ అని అంటున్నారు. మావిగన్ అన్న 3 అక్షరాల పదం వైసీపీని పొలిటికల్ గా ఏపీ రాజకీయంపై తెర మీదకు ఫుల్ ఫోకస్డ్ గా నిలిచేలా చేసింది అని కూడా అంటున్నారు. ఇక దీని మీద జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. అది పాజిటివ్ గా జరిగిందా లేక నెగిటివ్ గా జరిగిందా అన్నది పక్కన పెడితే వైసీపీ అన్న పేరు ప్రతి నోట నానేలా చేసింది. ఆ విధంగా చూస్తే ఏప్రిల్ నెల 1వ తేదీన వైసీపీ అధినేత జగన్ వైసీపీకి కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజున ఆయన మావిగన్ అని ప్రతిపాదించారు. అంతే నాటి నుంచి దాదాపుగా నెల రోజులుగా అదే సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ గా అవుతుంది. ఎంతలా అంటే మరే టాపిక్ కూడా కనీసం చర్చకు నోచుకోనంతగా ఈ ఒక్క టాపిక్ తోనే వైసీపీ అంతా బహుళ ప్రచారం పొందింది. నిజం చెప్పాలి అంటే ఈ సమయంలో అంటే వైసీపీ భారీ ఓటమిని అందుకుని విపక్షంలోనే ఉంటూ కేవలం 11 సీట్లతో చతికిల పడిన వేళ, ఆ పార్టీ రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న వేళ వచ్చిన ఈ బూస్టింగ్ కానీ జరిగిన ప్రచారం కానీ రూపాయలతో లెక్క కడితే ఖచ్చితంగా 100 కోట్లకు పైనే మాట అని అంటారు. అంటే పార్టీ ఖజానా నుంచి 100 కోట్లు తీసి పబ్లిసిటీ చేయించుకుంటే వచ్చే పబ్లిసిటీ ఫ్రీగానే వచ్చేసింది అన్న మాట కూడా ఉంది. ఈ ప్రచారం అంతా మీడియానే మోసింది, భారీగా చేసింది. అది మెయిన్ స్ట్రీమింగ్ మీడియానా లేక సోషల్ మీడియానా లేక డిజిటల్ ప్లాట్ఫామా అన్నది పక్కన పెడితే ఒక మావిగంతో వైసీపీ అచ్చంగా ఉచిత ప్రచారాన్ని 100 కోట్ల దాకా పొందేసింది. ఇందులో జనాలతో 90% పాత్ర పోషించింది. అయితే వైసీపీ నుంచి మావిగన్ని సర్దమనికించుకుంటూ చేసిన ప్రచారం కేవలం 10% మాత్రమే. అంటే ఇంతలా ఇది ప్రచారం అవుతుందని బహుశా వైసీపీ కూడా ఊహించి ఉండదు. ఏది ఏమైనా వైసీపీకి ఈ సమయంలో అయితే ఇది బాగా జనంలో ఫోకస్ అయ్యేలా చేసింది. మరి ఇది పాజిటివ్ గానా నెగిటివ్ గానా అన్నది పక్కన పెడితే ఒక రాజకీయ పార్టీకి కావాల్సినంత ప్రచారం అయితే దక్కింది. ఆ విధంగా వైసీపీ లక్కీ అనే అంటున్నారు.